कलेक्टर एंड मजिस्ट्रेट सूर्यापेट डिस्ट्रिक्ट कलेक्टर एंड मजिस्ट्रेट सूर्यापेट 2024-25 पाठशाला वेलकम శ్రీ భూతారెడ్డి గారు ఎంపీ ఉన్నారా సంవత్సరం మరి ఉన్నత పాఠశాలలో మరి మంచి ప్రణాళిక ప్రకారమైనటువంటి విభిన్న ఆవిష్కారాలు చేయడం జరిగింది. ఇంకా కూడా కలెక్టర్ గారి మార్గదర్శకత్వంలో ఉపాధ్యాయులు మరియు పిల్లల కృషి పెట్టడం ఇక్కడ వేదికగా నిర్వహిస్తున్నారు. వేదిక నిర్వహిస్తున్నారు మధ్యాహ్న భోజనం 3 గంటల ఎంపీపీ గారికి ఆర్డీఓ గారికి పిల్లలందరికీ నా యొక్క హృదయపూర్వక ప్రభుత్వం పిల్లలు స్కూల్స్కి వచ్చేసరికి స్కూల్స్ అన్ని ఉండాలి. అదేవిధంగా కావలసిన మినిమం ఎమ్యూనిటీస్ అంటే స్కూల్స్లో పిల్లలకి కావాల్సినటువంటి త్రాగునీరు కానీ పాఠశాలల్లో పిల్లలకు కావాల్సినటువంటి టాయిలెట్స్ కానీ మంచి ఫ్లోరింగ్ మంచి గ్రీన్ బోర్డ్ అంటారు. ఇదివరకు బ్లాక్ బోర్డ్ అనే వాళ్ళు మర్చినప్పుడు ఇప్పుడు గ్రీన్ బోర్డ్ అంటున్నాం. గ్రీన్ బోర్డ్ కానీ అదేవిధంగా మంచి ఫర్నిచర్ చక్కని పెయింటింగ్స్ ఇవన్నీ వేయించాలని ప్రత్యేకమైన శ్రద్ధతో అమ్మ ఆదర్శ పాఠశాలలు అనేవి ఒక కమిటీ ఏర్పాటు చేసి పిల్లల తల్లిదండ్రుల్లోనే మన ఎస్హెచ్జి మెంబర్స్ ఎవరైతే డోక్రా ఐకేపీలో ఉమెన్ ఉన్నారో వాళ్ళ నుండే సెలెక్ట్ చేసి చక్కగా వాళ్ళ చేతే పనులు స్టార్ట్ చేయించాం. సుమారు 15 నుండి 20 కోట్ల రూపాయల వర్త్ అయినటువంటి పనులు ఇప్పటికే స్కూల్స్లో స్టార్ట్ అయ్యాయి. మనం 565 స్కూల్స్ మనం ఇప్పుడు ప్రారంభించుకుంటే సుమారు 300 స్కూల్స్ ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. మిగతా 265 స్కూల్స్ 4-5 రోజుల్లో కంప్లీట్ అవ్వాలి. కొద్దిగా వేదిక నుండి జిల్లాలో ఉన్న తల్లిదండ్రులకి పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ప్రభుత్వం అత్యంత మంచి ఆశయంతో పిల్లలకు ఎప్పుడు మనం 2 డ్రెస్సులు ఇస్తున్నాం కానీ 1 నవంబర్లో 2వ ఎగ్జామినేషన్స్ అయిపోయే ముందు ఇట్లా ఎప్పుడు ఇస్తుండేవాళ్ళం. కానీ ఈసారి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున ఎడ్యుకేషన్ శాఖ 2 సమన్వితం చేసుకొని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈఆర్డీఏ ఆధ్వర్యంలో ఈరోజు మహిళా మండలి మన పేట జిల్లాలో ఎంత యాక్టివ్గా వాళ్ళు పనిచేశారంటే మనవి 5వ తారీఖు నాడు పుట్టాలి అంటే 2వ తారీఖు నాడు 3వ తారీఖు నాటికే క్లోజ్ చేశారు. ఆ రోజు సరిగా సిఎస్ గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడెక్కడ అయిపోయాయి అంటే 2 లేక 3 జిల్లాల్లో జరిగాయి. అందులో ఫస్ట్ జరిగింది సూర్యాపేట జిల్లా. సో నేను ప్రత్యేకంగా మహిళా మండలందరికీ కూడా నేను ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ మరియు థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. మీ పిల్లలందరికీ ఈరోజు ఈ డ్రెస్సులు ఏవైతే కుట్టారో సుమారు ఫస్ట్ జత 40,185 జతలు 2వ తారీఖు నాటికి అందించారు మనకి. ఇకపోతే సరే మీరు బాగా కుట్టారని చెప్పి మళ్ళీ మనకు కొంత భారం వారికి వేశారు. వేరే మున్సిపాలిటీస్ అదర్ జిల్లాలకు సంబంధించిన ఇండెంట్ కూడా గవర్నమెంట్ నుండి వాళ్ళకి ఇచ్చారు. అవి కూడా ఇప్పుడు చాలా ఫాస్ట్గా వాళ్ళు కుడుతున్నారు. ఈరోజే కొన్ని కొత్త రకమైనటువంటి మిషన్స్ కూడా అంటే కటింగ్ మిషన్స్ కూడా వాళ్ళకి తెప్పించిస్తున్నాం. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకవైపు మహిళా సంఘాలతో స్కూల్లో ఉన్నటువంటి పనులు చేయించడమే కాకుండా సివిల్ వర్క్ చేయించడమే కాకుండా పిల్లల తరగతి దుస్తులు కుట్టించితే వాళ్ళ తల్లిదండ్రుల్లోనే వాళ్ళ తల్లులే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి శ్రద్ధ ఎక్కువ ఉంటుంది అనేది ఉద్దేశం. ఈసారి మీరు చూడండి స్టిచ్చింగ్ క్వాలిటీ చూసి మనకి ఈ జిల్లాకి వచ్చినటువంటి మన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ గారు సందీప్ సుల్తానియా గారు
ప్రత్యేకంగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేశారు. ఎంత చక్కగా కుట్టారు. ఇది వరకు చాలా కొద్దిగా క్వాలిటీ అంత నచ్చేది కాదు నాకు కూడా. ఎంతసేపు చెప్పినా సరే ఏదైనా కాంట్రాక్టర్లు ప్రైవేటే, తల్లులే వాళ్ళ పిల్లలకి ఆ గ్రామంలో ఆయా ఊళ్ళోనే కుట్టించాం కాబట్టి ఆ రకమైన శ్రద్ధతో మన పని మనమే చేస్తున్నాం అనేది ఒక యాక్టివిటీ అయితే, ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా సంఘాలని బలోపేతం చేయాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేట్టు చేస్తే, వాళ్ళకి మంచి ఎకనామిక్ యాక్టివిటీస్ ఇస్తే వాళ్ళ అభివృద్ధి చెందడంతో పాటు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో ఇన్ని లక్షల బట్టలు జతలు కుట్టడానికి ఇవాళ కేటాయిస్తే, ఈ పనిని మనం ఇంత టైంలీ చేయడం చూసి ఈవెన్ చాలా ప్రైవేట్ కంపెనీలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. 15 రోజుల టైంలో, 20 రోజుల టైంలో ఇన్ని లక్షల జతలు, ఇన్ని కోట్ల జతలు. మన జిల్లా అయితే లక్షల జతలు, మొత్తం తెలంగాణ అంతా కలుపుకుంటే కోట్ల జతలు. ఇన్ని కోట్ల జతలు బట్టలు ఎలా కుట్టగలిసారని ఈవెన్ కొన్ని రెడీమేడ్ కంపెనీలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఆ విషయం కూడా మాకు తెలియదు. వారే పిఆర్ఆర్డి డిపార్ట్మెంట్ నుండి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారే, సందీప్ సారే మాకు ఇక్కడ తెలియజేశారు. తెలియజేయడమే కాకుండా మన జిల్లాలో మొట్టమొదటిగా ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని, అంటే 2-3 జిల్లాలకు ఇవ్వచ్చు, ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఈ మహిళా సంఘాల వాళ్ళకి రెడీ చేయడానికి ఆర్డర్స్ వచ్చేటట్టు టైఅప్ చేస్తామని కూడా హామీ ఇచ్చి, మీరు రెడీ చేయండి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే దానికి కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తాం. ఇంతకీ ఈరోజు మన ముఖ్య అంశం ఏంటంటే స్కూల్స్. మహాత్మా గాంధీ గారు, అబ్దుల్ కలాం గారు వీళ్ళందరూ స్కూల్స్ గురించి, పిల్లల గురించి ఏం చెప్పారో మనందరికీ తెలుసు. మనం మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు? చదువు అనేది ఆత్మ, సోల్తో సహా ఉండాలి. మనం పరిపూర్ణమైన వ్యక్తిగా తయారవ్వాలి అంటే ఖచ్చితంగా చదువు అనేది చాలా అవసరం. సరే, ఉద్యోగం రావడం, డెవలప్ అవ్వడం తర్వాత సంగతి. ముందు మనకు ఒక ఆత్మ వికాసం కలగాలి అంటే ఒక సరైన గురువు నేపథ్యంలో చదువు జరగాలి. నిన్న మొన్నట్లో మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు చెప్పారు. చదువు విషయంలో ఏ రకమైనటువంటి వినూత్నమైన మార్పులు తీసుకురాబోతున్నారనేది అతి త్వరలో మనకి మార్గనిర్దేశకాలు రాబోతున్నాయి. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ నుండి పరిపూర్ణమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ రకంగా ఇవ్వాలనే దాని మీద మాకు చాలా వరకు ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులకి, ఉపాధ్యాయులకి అందరికీ ఒక సక్రమమైన పద్ధతిలో ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా గత వారం రోజుల నుండి మన స్కూల్స్ ఏ ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా పనిచేస్తున్నాయి, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, ఎక్కువ మంది టీచర్స్ ఉన్నారు, స్కూల్స్లో అనేక రకాలైనటువంటి సదుపాయాలు ఇస్తున్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన స్కూల్స్ వైపు మన పిల్లల్ని ఆకర్షిస్తే వాళ్ళకి ప్రైవేటు స్కూల్స్కి వెళ్ళే బాధ, అదనపు ఆర్థిక భారం తగ్గుతుందనేది ప్రభుత్వం తలకు ఉద్దేశం. నేను లాస్ట్ టైం ఈ స్కూల్ వచ్చినప్పటికీ ఇప్పటికీ ఆ రోజు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఈ రకంగా చేయాలి, ఏఏబీసీ వర్క్స్ ఈ రకంగా చేయాలనగానే చాలా ఫాస్ట్గా ఇక్కడ పనులు చేశారు. ఇంకొక పెయింటింగ్ ఉంది, బహుశా 2-3 రోజుల్లో ఆ పెయింటింగ్ కూడా వేయడం కంప్లీట్ అయిపోతుంది. ఈ స్కూల్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. పక్కనే ఉన్న మాధవరం స్కూల్ కూడా మీ జెడ్పీటీసీ గారు, మీ ఎంపీపీ గారు చదువుకున్నాం అనుకుంటాను ఆ స్కూల్లో, దాన్ని కూడా బాగా డెవలప్ చేద్దాం. ప్రతి ఒక్క స్కూల్ని సమున్నతంగా డెవలప్ చేయడమే కాకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ప్రభుత్వం తరగ లక్ష్యం. దానిని ఆ పిల్లల తల్లిదండ్రులైనటువంటి తల్లుల కమిటీల ద్వారా అక్కడ సివిల్ వర్క్స్ కూడా చేయించాలి. వాళ్ళ బట్టలు కూడా వాళ్ళ పరిపూర్ణమైనటువంటి ఒక ప్యాకేజీలాగా తయారవుతుందన్నది ప్రభుత్వం ఉద్దేశం. కాబట్టి ఈ ఉద్దేశానికి అనుగుణంగా ఈరోజు పిల్లలందరికీ చక్కగా స్వాగతాలు పలికి మనం ఈరోజు పిల్లలందరినీ ఆహ్వానించాం. మీ అందరికీ నా శుభాశీస్సులు. మీరందరూ చదువుకోవడానికి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ కూడా ఎప్పటిలాగా కాకుండా చాలా ముందుగా 1 month ముందుగా మనకి ఆల్రెడీ రీచ్ అయిపోయేవి. అవి కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మీకు కావాల్సిన బట్టలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈరోజు ఇక్కడే కాకుండా జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల్లో సుమారు 1200 స్కూల్స్ ఉన్నాయి. అన్నిట్లో కూడా ఈరోజు ఈ బట్టల్ని, టెక్స్ట్ బుక్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా, గౌరవ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని ఇందులో సక్సెస్ చేస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని బాగా అరేంజ్ చేసిన ఎంఈఓ గారికి, అలాగే
ఇక్కడ హెచ్ఎం గారికి, స్కూల్ కమిటీకి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మెంబర్స్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. After taking, please stand aside. We request MPP Garu, ZPTC Garu. We request our headmaster sir and NEO sir to participate along with Honorable Collector sir. The high school children, three textbook distribution. సార్ వెనక తిరగద్దు. He